Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 147. కర్ణ పరిస్థితి చూస్తుంటే విరాట్ గుండె తరుక్కుపోతుంది. ఎవరి కోసం దేనికోసం బాధపడని వాడు ఇప్పుడు తను ప్రాణం అనుకున్న అమ్మాయి కోసం ఆవేదన చెందుతున్నాడు. అసలు ఎవరికి కర్ణ మీద దక్ష మీద ఇంత పగ ఉంది అని ఆలోచించగా అతనికి స్ట్రైక్ అయిన రెండు పేర్లు శాంభవి ఆంటీ, మోహన్ రామ అంకుల్, లేదంటే జాను. వీళ్ళు ముగ్గురు తప్ప దక్షని పాయింట్అవుట్ చేయడానికి పెద్దగా శత్రువులు ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఇంతలా ప్లాన్ చేసేంత సీన్ ఉన్న వాళ్ళు కాదు. కర్ణ, నువ్విలా బాధపడ్డా నేను చూడలేకపోతున్నానురా. ఎప్పుడూ హైపర్ యాక్టివ్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఎక్స్‌ప్రెస్ లాగా దూసుకు వెళ్ళే నా కర్ణ నాకు తిరిగి కావాలి. ఇలాంటి ఛాలెంజ్‌లు నీకు కొత్త కాదు. ఇలా నీ జోలికొచ్చిన వాళ్ళతో ఆడుకోవడం నీకు కొత్త కాదు. నేను ఒప్పుకుంటాను, దక్షని నువ్వు ప్రేమించావు కాబట్టి దాని విషయంలో నువ్వు వీక్ ఫీల్ అవుతున్నావు. కానీ నువ్విలా ఫీల్ అయ్యి ఒక మూలన కూర్చుంటే అలా చేసిన వాళ్ళు గెలుపు సాధించిన వాళ్ళవుతారు. వాళ్ళకి అలాంటి గెలుపు ఇవ్వకూడదు. సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే నీది అనుకున్న దాన్ని నువ్వు దక్కించుకుంటావు అన్న విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి ప్రపంచానికి ప్రూఫ్ చేయాల్సిన టైం వచ్చింది అని కర్ణ వీపు నిమురుతూ అర్థమయ్యేలా కర్ణ బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేశాడు. కర్ణ అంత తెలివిలేని వాడు అని విరాట్ ఉద్దేశం కాదు. కాకపోతే ఇప్పుడు అతను ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పుతున్నాడు. ఇలాంటి టైంలో అతని స్ట్రెంగ్త్ అతనికి గుర్తు చేయాలి. లేదంటే మాత్రం ఆమె గురించి ఆలోచిస్తూ ఆమె ఆలోచనలో దహించుకుని పోతూ తన స్ట్రెంగ్త్ తను మర్చిపోతాడని భయం వేస్తోంది విరాట్కి. అదే జరిగితే దక్షకి మాత్రమే డేంజర్ కాదు, కర్ణకి, దీక్షితకి, నారాయణకి, ఇందిరకి, నవీన్కి, మురళికి అందరికీ డేంజర్. ఎందుకంటే వీళ్ళందరూ దక్ష మీద ప్రాణం పెట్టుకున్న వాళ్ళు. ఆమె సంవత్సరం కనపడకుండా పోతేనే సగానికి సగం కుచించుకుపోయారందరూ. కర్ణ పిచ్చివాడైపోతాడు. దీక్షిత కూడా స్ట్రెస్ తీసుకుని తల్లికి బిడ్డకి ప్రాణహాని జరుగుతుంది. ఇందిర, నారాయణ ఇద్దరు వయసు పైబడిన వాళ్ళు. మురళి, నవీన్ ఇద్దరు దక్షని తోడబుట్టిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. దాంతో కర్ణ భుజాలు పట్టి దూరం జరిపి, నాకు తెలిసిన కర్ణ ఇంత వీక్ కాదు, నాకు తెలిసిన కర్ణ ఇంత ఎమోషనల్గా వీక్ కాదు, నాకు తెలిసిన కర్ణ ఇంత చిన్న విషయానికి డీలా పడిపోయేవాడు కాదు. టూ మచ్ హార్డ్ వర్కర్, టూ మచ్ మెంటల్ స్టెబిలిటీ ఉన్నవాడు. అన్నిటికీ మించి వాడికి ఎదురు అన్నదే లేదు. అలాంటి వాడు వీక్ అవ్వడం చూడ్డం నా వల్ల అవ్వట్లేదు. నువ్వు వీక్ అవ్వడం వల్ల దక్ష మిస్ అయిపోతుంది అనగానే కర్ణ ఎర్రబడిన కళ్ళతో విరాట్ వైపు చూశాడు. యెస్, ఇదే ఆవేశం కావాలి, ఇదే స్పిరిట్ కావాలి అని విరాట్ చెప్పడంతో వెంటనే కార్ కీ తీసుకుని కర్ణ స్టార్ట్ అవుతుంటే విరాట్ మనుషులు వాళ్ళు కావాలి అని చెప్పిన వాళ్ళ అడ్రస్లు కనిపెట్టడానికి ఎలా చూసుకున్నా 8 నుంచి 12 గంటలు పడుతుందిరా. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్యారిస్ మొత్తం అనవసరంగా తిరగడమే తప్పితే యూజ్ ఉండదు. నా మాట విని కళ్ళు మూసుకుని నిద్రపో. రేపు ఉదయానికి నీకు అంతా ఇన్ఫర్మేషన్ టేబుల్ మీద ఉంటుంది. రేపు సాయంత్రానికి దక్ష మన చేతిలో ఉంటుందని విరాట్ చెప్పినా కర్ణ వినిపించుకోకుండా బయలుదేరిపోయాడు. నిద్రపోయి లేచినట్టు కళ్ళు తెరవలేక తెరిచిన ఆమెకి కిటికీలో నుంచి లోపలికి పడుతున్న ఒక ట్యూబ్ లైట్ వెలుతురు తప్ప గదిలో ఎలాంటి వెలుతురు లేకపోవడంతో కళ్ళు తెరిచి తను సేఫ్గానే ఉన్నట్టు అనిపించడంతో ఊపిరి పీల్చుకుంది. కానీ ఏదో తెలియని రూమ్లో ఉంది. చుట్టూ ఎవరూ లేరు. బయట నుంచి మాత్రం కొన్ని మాటలు వినిపిస్తూ ఉండడంతో బెడ్ మీద నుంచి లేవడానికి ట్రై చేసి నెమ్మదిగా వెళ్ళింది. తాను ఎక్కడ ఉందో, ఏమి, ఎందుకో అర్థం కావట్లేదు. తాను కర్ణ దగ్గర ఉండాలి కదా. తన కర్ణ ఎక్కడా, తన కన్నయ్య ఎక్కడ ఉన్నాడు అని చుట్టూ ఆతృత, ఆర్ద్రత నిండిన కళ్ళతో చూసింది. అసలు వాళ్ళున్న గది కానే కాదది. వాళ్ళున్న గది చాలా చిన్న గది, చాలా క్యూట్గా, ప్రపంచంలో వాళ్ళిద్దరు తప్ప ఎవరు వాళ్ళకి అవసరం లేదన్న ఫీలింగ్ కలిగించేలా ఉంటుంది. కానీ చాలా వెడల్పుగా ఉంది, చాలా ప్లేస్ ఉంది. ఒక 5గురు చిన్నపిల్లలు ఆ రూమ్లో చాలా ఫ్రీగా ఆడుకోవచ్చు.
దాంతో మెల్లగా రియాలిటీ అర్థమవుతూ వచ్చింది. తను తన కన్నయ్య దగ్గర లేదు అని, ఆ గది బయట వినిపిస్తున్న తనకి పరిచయం లేని భాషలో మాటలు విని అర్థం చేసుకుని నెమ్మదిగా డోర్ దగ్గరికెళ్ళింది. కానీ మాటలేమీ వినపడకపోవడంతో ఆ లైట్ కనిపిస్తున్న విండో దగ్గరికి వెళ్ళగా శాంభవి మేడం చెప్పిన పని చేయకుండా మీరేంటి ఈ అమ్మాయిలాగా ఇంకొక అమ్మాయిని పంపించారు అని ఎవరో వాళ్ళ భాషలో అడుగుతున్నారు. ఆ చెప్పే వ్యక్తికి తెలుగు వచ్చి ఉండడంతో ఆ శాంభవి నాతో పార్ట్నర్షిప్ కట్ చేసుకోమని చెప్పి నాకు నా బిజినెస్లో చాలా లాస్ చేసింది. అందుకే శాంభవి మాటలు విన్నట్టే విని వేరే దక్షని పంపించాను. నా నెంబర్ దానికి పనిచేయదు. ఏదో అవుతుంది అనుకున్న అమ్మాయి కొడుకుతో కలిసి ఇంటికొస్తుంది. రావడమే కాకుండా ఇంటిని తన దారాదత్తం చేసుకుంటుంది. అప్పుడు అప్పుడు దాని ఎదురు వెళ్ళి విజయ్ గర్వంతో నవ్వుతాను అన్న మాటలు విని దక్ష షాక్ అయింది. దక్ష ఆ మాటలన్నీ విని అంటే నేను శాంభవి గారికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నానన్నమాట. తనని కర్ణ దగ్గర నుంచి తీసుకొచ్చి అతనికి దూరం చేసి ఇలా తెలివి చూపిస్తున్నారా? కానీ తను అక్కడే ఉండలేదు. తనకి వెంటనే కర్ణని చూడాలని అనిపిస్తుంది. అసలు ఎంత టైం గడిచిపోయిందో ఏ రోజో కూడా అర్థం కావట్లేదు. దాంతో చుట్టూ ఒకసారి చూసి క్యాలెండర్ లాంటిది ఏమైనా కనిపిస్తుందేమోనని వెతికింది. కానీ ఏమీ కనిపించలేదు. గోడ గడియారం మాత్రం కనిపిస్తుంది. మధ్యరాత్రి 2 గంటలవుతుంది. కానీ అది ఆమెకి తెలియదు కాబట్టి అది మధ్యాహ్నమా రాత్రా కూడా అర్థం కావట్లేదు. ఏడుస్తూ అలాగే మూలకి కూర్చున్న ఆమెకి డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపించేసరికి కంగారుగా మూలకి నక్కి కూర్చుంది. కర్ణ ఇదివరకు చాలాసార్లు పారిస్ రావడంతో మ్యాక్సిమం తనకి తెలిసిన ప్లేసెస్ మొత్తం వెతికాడు. కానీ ఎక్కడ దక్ష జాడ దొరకలేదు. పిచ్చెక్కిపోతుంది. దక్ష కనపడకపోతే నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. చాలా డిస్పరేట్గా ఉన్నాడు. దక్ష కనిపించి తీరాలి, లేదంటే నిజంగానే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. రాత్రంతా పారిస్ మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడా దక్ష జాడ కనిపించట్లేదు. ఎక్కడైనా ఇండియన్ అమ్మాయిలు కొంచెం పొడుగు జడతో చుడీదార్లో కనిపిస్తే చాలు దక్ష ఏమో అనుకుని ఆగి చూడ్డం. దక్ష కాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్తో రోడ్డు మీద పిచ్చెక్కి తిరగడం, మళ్ళీ కారులో కూర్చోవడం. ఇలా ఆ రాత్రంతా అలా గడుస్తూనే ఉంది. ఏంటి స్నేహ రమ్మని పిలిచావు? నేనొచ్చి గంట అవుతుంది. నాకు వాలీబాల్ కమిటీ నుంచి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. నేను త్వరగా వెళ్ళాలి. ఎందుకు పిలిచావో చెప్పు అని మురళి అడగడంతో వెనక్కి తిరిగి ఉన్న స్నేహ మురళి వైపు తిరిగి చూస్తూ నువ్వు చెప్పిన దానికి నా సైడ్ నుంచి ఓకే మురళి. ఇంట్లో పెళ్లిగోల తప్పించుకోవాలి. కానీ నీకు నాకు ఇద్దరికీ పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు. నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ తప్పాలి, నాకు పెళ్లి గొడవ తప్పాలి. సో నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ పెళ్ళైన తర్వాత మనం అనుకుంటున్నట్టుగానే మనిద్దరికీ కావాల్సినప్పుడు సపరేట్ అవ్వడానికి ఇద్దరూ అంగీకరించాలి అని అంది స్నేహ. ఆ రూల్ గురించి చెప్పింది నేను కదా స్నేహ. అలాంటప్పుడు నువ్వు నాకు ప్రత్యేకంగా గుర్తు చేయాలా? కావాలంటే అగ్రిమెంట్ కూడా రాసుకుందాం అనగానే స్నేహ తలాడించి సరే మరి మన మధ్య అయితే ఒప్పందం జరిగింది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెప్తే అందరికీ షాక్ తగులుతుంది. కొంచెం టైం తీసుకుని చెబుదాం అనగానే సరే నేను బయలుదేరుతాను, నువ్వు కూడా జాగ్రత్త, ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచించుకు అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోయాడు మురళి. మురళికి సరే అని చెప్పడం అయితే చెప్పింది కానీ అసలు ఈ పెళ్లికి ఒప్పుకొని తను మంచి పని చేస్తుందా లేదంటే తప్పు చేస్తుందా ఏమీ అర్థం కావట్లేదు స్నేహకి. కానీ ఊరుకుంటే ఇంట్లో పెళ్లి గొడవ తప్పేటట్లు లేదు. అది తప్పించుకోవాలంటే ఇంతకంటే మార్గం కూడా లేదు అని అనుకుంటూ తను కూడా వెళ్ళిపోయింది. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న తల్లిదండ్రి దగ్గరకొచ్చి అమ్మా నాన్న మీకు దక్ష ఏమైనా ఫోన్ చేసిందా అని అడగడంతో లేదమ్మా తను ఊరికి వెళ్ళాక ఒకసారి కూడా ఫోన్ చేయలేదు. అంటే దిగాక షిప్లోకి వెళ్తున్నామని ఒకసారి చెప్పి ఫోన్ చేసింది, మళ్ళీ ఫోన్ చేయలేదు.
"ఎ ఎందుకమ్మా?" అని అడగడంతో ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే కంగారు పడతారు. అని అనుకుంటూ, "ఏం లేదు. మీకు దాని మీద కోపం పోయింది కానీ, దానికి మీ మీద కోపం పోయిందో లేదో అని అడుగుతున్నాను" అనగానే, "కోపం పోకపోతే ఇంటికొచ్చి మాతో ప్రేమగా ఎందుకు మాట్లాడుతుంది? మీరిద్దరూ మా బంగారు తల్లులు కాబట్టి, మేమంత కష్టం పెట్టినా కూడా మమ్మల్ని చాలా సులభంగా క్షమించారు" అన్నాడు నారాయణ. తల్లిదండ్రులు పిల్లల మధ్య క్షమాపణలేంటి నాన్న? మీరెన్ని తిట్టినా మీరంటే మాకు ప్రేమే. ఇప్పుడు కాదు. మీరు తిడుతున్నప్పుడు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు కూడా మేమెప్పుడు మిమ్మల్ని అసహించుకోలేదు. కాకపోతే మమ్మల్ని కన్నవాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేదేంటి అన్న బాధ తప్పితే మేమెప్పుడు మిమ్మల్ని దూరం పెట్టాలి అనుకోలేదు నాన్న అని అంది దీక్షిత. అది మీ మంచితనం. నేనే మూర్ఖంగా మీ మంచితనం అర్థం చేసుకోలేదు. పైగా మీ అమ్మకి కూడా ఇంట్లో అధికారాలు లేకుండా చేసి, కోడలు చేతిలో కీలుబొమ్మని అయిపోయాను అని అన్నాడు నారాయణ. ఇప్పుడు అవన్నీ ఎందుకులే నాన్న. మీరు మారిపోయారు అంతే చాలు. అంతకు మించి నాకు, దక్షకి, అన్నయ్య వాళ్ళకి, రక్షకి కావాల్సింది ఏమీ లేదు అని చెప్పి, సరే ఇప్పటికే లేటయింది వచ్చి భోజనం చేయండమ్మా అనగానే, మా సంగతి తర్వాత. నువ్వు ముందు భోజనం చేసి మందులు వేసుకొని రెస్ట్ తీసుకో. నేను మీ నాన్న నెమ్మదిగా తింటానులే అనగానే, అది కాదమ్మా అంటున్నా వినిపించుకోకుండా దీక్షితని తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, భోజనం వడ్డించి దీక్షిత తింటూ ఉంటే భర్తను కూడా పిలిచి, ఆయనకు కూడా భోజనం వడ్డించి, వాళ్ళిద్దరూ తిన్న తర్వాత నారాయణ గారు టీవీ చూస్తుంటే దీక్షితని నెమ్మదిగా గదిలోకి తీసుకెళ్ళి మెడిసిన్స్ వేయించి, "రెస్ట్ తీసుకో అమ్మా, ఏదైనా అవసరం ఉంటే అమ్మా అని పిలువు వచ్చేస్తాను" అని చెప్పడంతో, "సరే అమ్మా, నువ్వైతే భోజనం చెయ్యని" చెప్పి కళ్ళు మూసుకుంది దీక్షిత. విరాట్ కర్ణ కోసం టెన్షన్ పడుతూనే ఉన్నాడు. వద్దురా అంటే వెతకడానికి వెళ్ళిపోయాడు. అసలెక్కడని వెతకడానికి వెళ్ళిపోయాడు? ఎక్కడ దొరుకుతుందని వెళ్ళిపోయాడు? వీడు పిచ్చి కాకపోతే కనపడకుండా ఎక్కడో ఉన్న అమ్మాయి వీడికెక్కడ కనిపిస్తుంది? ఇంకా వీడు వెతుకుతున్నాడని తెలిస్తేనే వాళ్ళు జాగ్రత్త పడే ఛాన్సుంది. దక్ష దొరికితే ప్రాబ్లం లేదు కానీ, వీడు తన కోసం వెతుకుతున్నాడని తెలిస్తేనే వాళ్ళు దాన్నింకా దూరంగా తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయినా ఆంటీ ఎవరితో మాట్లాడుండొచ్చు అనుకున్నాడు విరాట్. ఎంత ఆలోచించినా బుర్ర బద్దలైపోవడమే తప్ప ఒక్కసారి కూడా ఆన్సర్ దొరక్కపోవడంతో ఏం చేయాలి? స్నేహకి ఫోన్ చేసి అడిగితే, ఒకవేళ తనకి ఈ విషయం తెలియకపోతే తెలిసేలా చేసినట్టవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ రూమ్ అంతా కాళ్ళు కాలిన పిల్లిలాగా తిరుగుతూనే ఉన్నాడు విరాట్. కర్ణ 2 గంటలు గడిచిపోతున్నప్పుడు ఇంకా గదికి రాకపోవడంతో వీడు తెల్లవారే వరకు ప్యారిస్ రోడ్లు పట్టుకుని తిరిగేలా ఉన్నాడు అనుకుంటూ కర్ణకి ఫోన్ చేశాడు గానీ కర్ణ మొబైల్ అస్సలు రీచ్ అవ్వకపోవడంతో నేను కూడా వీడితో పాటు వెళ్లాల్సింది. ఇంత దూరం వచ్చి ఫ్రెండ్‌కి తోడుగా లేకుండా నేనెందుకున్నట్టు అని విరాట్ కోపంగా తనను తాను తిట్టుకొని కంటిన్యూయస్‌గా కర్ణ మొబైల్‌కి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎంత ట్రై చేసినా కర్ణ మొబైల్ రీచ్ అవ్వకపోవడంతో ఇక లాభం లేదని తన మొబైల్ పాకెట్‌లో పెట్టుకొని కోట్ వేసుకొని బయటకి స్టార్ట్ అయ్యాడు విరాట్. ఇంతలో ఆ అమ్మాయికి ఎలా ఉందో వెళ్లి చూడండి అన్న గొంతు వినిపించేసరికి కంగారు పడి నెమ్మదిగా మంచం మీద కళ్ళు మూసుకొని పడుకున్న 2 నిమిషాలకి డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించగానే తన గుండె చప్పుడు తనకే వినిపించింది. వాళ్ళు ఒకసారి దగ్గరకొచ్చి తనింకా లేవలేదని వాళ్ళ భాషలో చెప్పడంతో సరే వచ్చేయండి అని అతను పిలిచేసరికి మళ్ళీ డోర్ లాక్ చేసి వెళ్ళిపోయారు. ఒకవేళ తనకి మెలకువ వచ్చిందని తెలిసి ఉంటే ఏమయ్యేదో అనుకుంటూ లేచి ఏడుస్తూ బెడ్ రెస్ట్‌కి ఆనుకుని త్వరగా కర్ణ ఎక్కడున్నా తన దగ్గరికి రావాలని దేవుడిని వేడుకుంటూ కూర్చుండిపోయింది.
పాపం ఆ నైరా నీకోసం చాలా తాపత్రయపడుతోంది మురళి. ఒకసారి ఆ అమ్మాయి గురించి ఆలోచించు అని భోజనం చేస్తున్న మురళితో వాళ్ళ అమ్మ చెప్పగానే, అమ్మా నేను స్నేహని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే వాళ్ళు షాక్ అయ్యి, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ అక్కని ఆ కర్ణగారు ప్రేమించారని, నిన్నెప్పుడు పడితే అప్పుడు ఇంట్లోకి రానిస్తున్నారని, వాళ్ళ చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తారని అనుకున్నావా అని అడిగాడు మురళి తండ్రి. ఈ కారణాల వల్లే నేను స్నేహని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి సమస్య ఉండదని నేనెక్కడా చెప్పలేదు. నేను స్నేహని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అనగానే, అదే ఎలా కుదురుతుంది? వాళ్ళెలా ఆ అమ్మాయిని ఇస్తారు అనగానే, ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉంటేనే కదా ఇస్తారు అని మురళి చెప్పగానే, ఏంటి స్నేహ నిన్ను ఇష్టపడుతోందా అని అడిగారు వాళ్ళు. నేనైతే పెళ్లి ప్రపోజల్ పెట్టాను, కొంచెం టైం తీసుకుని చెప్తానని చెప్పింది. నాకు తెలుసు తను ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటుంది. అప్పుడు నేను విషయం ఏంటో పూర్తిగా మీకు వివరిస్తాను. అప్పటి వరకు ఈ నైరా గురించి నా దగ్గర మాట్లాడొద్దని చెప్పి భోజనం పూర్తి చేసి బయటికి రాగానే అసిస్టెంట్ నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్ గురించి చెప్తూ ఉంటే వింటూ కూర్చుండిపోయాడు మురళి. ప్రోగ్రామ్స్ అన్నీ విన్న మురళి, ఓకే రేపు మార్నింగ్ ఒకసారి గుర్తు చేయి, అండ్ ఈరోజు ప్రోగ్రామ్స్ ఏమీ లేవు కాబట్టి సాయంత్రం పార్టీకి వెళ్ళడానికి అరేంజ్ చేయని చెప్పి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.